నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల నుంచే ప్రారంభం కావాలి పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగృతలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం నీటి సమస్యను తీర్చి కడప ప్రజలను ఆదుకుంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కర్నూలు జిల్లాలో రోడ్లపై గుంతలు పూడ్చే పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలి ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది కొన్ని విద్యాలయాలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారాయన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని వారి స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలన్నారు డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తున్నాయన్నారు రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు ఈ రక్కస్ ని కర్కశంగా అణిచివేస్తామని డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సమావేశాలు దగ్గర మీరు చూస్తే 44,303 స్కూల్లో ఇదే సమయంలో సుమారు 1,20,00,000 మంది అటెండ్ అవుతున్నారు దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం చేసుకుంటున్నాం ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విద్యాశాఖలో పెను మార్పులు రాబోతున్నాయి ఇక్కడుండే టీచర్స్ పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సెల్ ఫోన్లు గాని ల్యాప్టాప్లు గాని ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారైన తర్వాత మనం చూస్తే చాలా 1-2 కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయమాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకుని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు ఒక నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం అదొక అడిక్షన్ అదొక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది డ్రగ్స్ వద్దు బ్రో ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక పెద్ద మత్తు వ్యసనం ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్లీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు తల్లి లేదు తండ్రి లేదు చెల్లెలు లేదు తమ్ముడు లేదు ఆప్యాయతలుండవు ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది మనకుండే రిలేషన్షిప్ ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది డ్రగ్స్ గంజాయి వల్ల ఒక తరం నాశనం అవుతుంది స్వయంగా నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు చాలా తల్లులను కలిసా వాళ్ళు నన్ను కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు పిల్లలు దారిలో నడుచుకుంటా ఇంటికి వెళ్తుంటే ఒకడొచ్చి డ్రగ్స్ అలవాటు చేశారని ఒక తల్లి అయితే ఆమెకి 3 కూతురున్నారు పెద్ద కూతురిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా 30 రోజులు వాడుకున్నారు వాళ్ళు ఆ తల్లి నాకు చెప్పింది ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరితే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చేశారు ఈ డ్రగ్స్ ఎక్కడ పండిస్తున్నారో ఎక్కడ ప్రాసెస్ చేస్తున్నారో ఎక్కడ తయారు చేస్తున్నారో ముఖ కంఠంతో యుద్ధం మనం ప్రకటించుకున్నాం డ్రగ్స్ కి గంజాయికి దూరంగా మనందరం ఉండాలి మీరందరూ సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్తారు అవునా కదా సినిమా వేసే ముందల
ఒక వ్యక్తి వస్తారు, అతని పేరు గుర్తుందా? ముఖేష్. అందరికీ గుర్తుంది. డ్రగ్స్, గంజాయి దానికన్నా దారుణమైంది. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖ విద్యార్థులందరినీ నేను కోరుతున్నాను. చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ అంటే వెనుకబాటు కాదని, అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతమన్నారు. 2014-19 సంవత్సరాల్లో ఉద్దానం సమస్యను తాను బయటకు తీసుకొస్తే ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారన్నారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని తాను అనుకోలేదని, తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. నీటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తున్నానన్నారు. డ్రగ్స్ ఎలా ఉన్నా నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. డ్రగ్స్ ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా? పిల్లలకి ఆమె చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడిని నేను. అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది. మీకు ఓపియం వార్ తెలుసు, మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు. చైనా ఓపియం వార్స్. అందరికీ మత్తు మందులు అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోద్ది, ఆలోచించే శక్తి పోద్ది. అందుకని మనం ఎవరన్నా సరే ఇది ఎవరన్నా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్గా జరుగుతుందని ఒకసారి దీని మీద దృష్టి పెడతాం. సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది, సోషల్ మీడియాది కూడా. అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా. మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని. నేను సినిమా హీరోగాని చెప్తున్నాను. హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు. హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం, యువర్ ఏ హీరో. హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలనుకోకండి. మామూలు కనిపిస్తారు, నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి, నాకు వాళ్ళు హీరోలు. నాకు మీ సినిమాలకు వెళ్ళండి, ఆనందించండి, అన్నీ చూడండి, కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి. రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను 2-3 సార్లు చూశాను. ఎవరికమ్మా దండం పెడుతున్నావు అన్న. ఏ దేవుడికి దండం పెడతానని అడిగితే మా అమ్మ అంది, నేను థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెడుతున్నాను అన్న, మనకి లైట్ ఇచ్చినందుకు, మన బల్బ్ ఇచ్చినందుకు, ఎలక్ట్రిక్ బల్బ్. ఆ విలువ చదువు వల్ల రాదు. నా పాయింట్ ఏంటంటే మీరు పిహెచ్డీలు చదవండి, ఇంకోటి చదవండి, కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో మీ తల్లిదండ్రులు అలా అంటారు. నా తల్లి హీరో, నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న. నా సినిమాలు వేసినప్పుడు నేను నడిస్తే వెనకాల రీ రికార్డింగ్లు ఉంటాయి. గెడ్డం తీసినా గెడ్డం ఉంచుకున్న సింహంలాగా డైలాగులు చెప్తే రీ రికార్డింగ్లు ఉంటాయి. కర్నూలు జిల్లాలో రోడ్లపై గుంతలు పూడ్చే పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ఎండ్బీ నేషనల్ హైవే, మున్సిపల్ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కర్నూలు డివిజన్లో 41% మాత్రమే జరిగాయని, ఈ పనులు వేగవంతం చేయాలని విజన్ ఈఈని ఆదేశించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వర్క్స్ కింద మంజూరు చేసిన రోడ్డు పనులు ఇంకా మొదలు కాలేదని, 10 రోజుల్లో పనులు మొదలు పెట్టాలని ఆర్ఎండ్బీ ఎస్ఈని ఆదేశించారు. సంబంధించినటువంటి పార్ట్ హోల్స్ కర్నూలు డివిజన్ బ్రహ్మాండంగా 72% చేయడం జరిగింది. ఆదోని డివిజన్ 40% మాత్రమే చేయగలిగారు పార్ట్ హోల్స్ లో. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. ఏది ఏమైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం రేపు సంక్రాంతి పండుగ లోపల ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేనటువంటి రోడ్స్ గా తయారు చేసేది బాధ్యత తీసుకున్నాం. ఖచ్చితంగా కూడా చేస్తాం. గత పాలకులు చేసినటువంటి పాపాల వల్ల గత 5 సంవత్సరాల కాలంలో ఏ రోడ్డును కూడా ఒక్క పాపాన కూడా వాళ్ళు రోడ్ పార్ట్ హోల్స్ కానీ ఎక్కడ కూడా రెన్యువల్స్ కూడా చేయకపోయారు. మామూలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రెన్యువల్స్ అనేవి ఏ రోడ్డుకైనా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని ఆటోమేటిక్ గా రెన్యువల్ చేయాలి. అలాంటివి దాదాపు 32,000 కిలోమీటర్లు గత ప్రభుత్వం చేయడం వల్ల రెన్యువల్స్ కూడా అన్ని ఆగిపోయినాయి. ఆ రెన్యువల్స్ ఆగిపోవడం వల్ల ఈ యొక్క రోడ్లన్నీ కూడా గుంతలమయం అవుతా ఉంది. నిజంగా వాళ్ళేగిన ఆ రోజు 32 కిలోమీటర్లు గత ప్రభుత్వం చేసింటే ఈ రోజు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు, ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీనివల్ల మనకు ఈ రోజు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కూడా వెనక్కిపోయినాయి. తర్వాత టూరిజం దెబ్బతినింది. ప్రయాణికులు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు. అదేవిధంగా రేపు ఈ యొక్క నేషనల్ హైవేస్ ను కూడా గత ప్రభుత్వం 2014-19లో మేము ఏమైతే అప్రూవల్ తీసుకొచ్చి పైప్ లైన్ అంటే తీసుకొచ్చిన తర్వాత చేసిన నేషనల్ హైవే తప్ప
ఏ కొత్త హైవేలు కూడా వాళ్ళు తీసుకురావడం కానీ ప్రపోజల్ కూడా చేయలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 మేము పెట్టిన దానికంటే మేము అన్ని చేసిన దానికంటే కూడా వాళ్ళు కేవలం మేము చేసినటువంటి దాంట్లో 45 to 48% మాత్రమే చేయడం జరిగింది. కొన్ని విద్యాలయాలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా తయారయ్యాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. వైసీపీ పాలనలో కొన్ని విద్యాలయాలు మద్యం షాపులుగా అసాంఘిక శక్తులకు అడ్డాలుగా తయారయ్యాయని, ఆ దుష్ట సంస్కృతి కూటమి పాలనలో కూడా కొనసాగుతోందని ఆరోపించారు. ఇందుకు రాయచోటి దుర్ఘటన ఒక మచ్చుతునక అన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్నట్లు తయారవుతుంది. అన్ని స్థాయిల్లో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య అన్ని స్థాయిల్లో అస్తవ్యస్తంగా ఉంది. విద్యాలయాలు అసాంఘిక శక్తుల అడ్డాలుగా మారిపోతున్నాయి. కొన్ని విద్యాలయాలు మద్యం షాపులుగా, గంజాయి కేంద్రాలుగా, డ్రగ్స్ నిలయాలుగా మారిపోతున్నాయి. ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్స్. ఆ సెల్ ఫోన్లో చూసేది బూతు వీడియోలు, బూతు సాహిత్యం. ఒకప్పుడు ఉపాధ్యాయులంటే, టీచర్లంటే స్టూడెంట్స్ భయపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. స్టూడెంట్స్ అంటే ఉపాధ్యాయులు భయపడే విధంగా ఉంది. క్లాస్ రూమ్లకు పోవాలంటే భయం. ప్రత్యేకించి మహిళా టీచర్లు కో ఎడ్యుకేషన్ క్లాసులకు కానీ, అబ్బాయిలు ఉండే క్లాసులకు కానీ పోవాలంటే భయపడే పరిస్థితి ఉంది. విద్యాలయాలు అసాంఘిక శక్తుల అడ్డాలుగా మారాయన దానికి రాయచోటి ఉదంతం ఒకటి చాలు. రాయచోటి నియోజకవర్గంలో కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్లో ఇటీవల 9వ తరగతి చదివినటువంటి విద్యార్థులు అల్లరి చేస్తున్నారని ఏజాజ్ అనే ఫిజిక్స్ టీచరు వాళ్ళను దండించినందులకు, మందలించినందులకు ఆ 9th క్లాస్ విద్యార్థులు ముగ్గురు ఆయన మీద దాడి చేయడం, తర్వాత కొద్దిసేపటికి ఆయన మరణించడం జరిగింది. అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. టీచర్లు విద్యార్థులను దండించేదానికి కూడా శక్తి లేని విధంగా తయారైంది. ఇక తల్లికి వందనం పథకం ఇప్పటికీ పైసా రిలీజ్ చేయలేదు. దాదాపు 3/4 విద్యా సంవత్సరం అయిపోయింది, ఒక్క పైసా రిలీజ్ చేయలేదు. తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన కింద, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల కింద ఇంతవరకు ఈ విద్యా సంవత్సరానికి పైసా రిలీజ్ చేయలేదు. దానికి తోడు గతంలో పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పోస్టు 6 నెలలుగా ఖాళీగా ఉంది. పర్యవసానంగా ఉన్నత విద్యా వ్యవస్థ అస్తమస్తమైపోయింది. కాంగ్రెస్ హయాంలో IIITలు కలకల్లాడేటి నేడు వెలవలాబోతున్నాయి. నిధులు లేవు, నిధులు లేక నిరసించిపోయాయి. 660 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలుగా రెగ్యులర్ వీసీ లేడు IIITలకు. ఒంగోలు IIIT భవనాలు ఇప్పటికీ ప్రైవేట్ భవనాలు ఉన్నాయి. ఒదికు వసతుల కొరత, రెండోది నిధుల కొరత. తర్వాత IIITలకి మద్యం యథేచ్ఛగా ప్రవహిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాటలు తగ్గించి ఈ యొక్క విద్యా వ్యవస్థను సరిచేసే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, భ్రూణహత్యలు జరగడం దారుణమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని ఈ నెల 15న గాంధీ బొమ్మల సెంటర్లో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు, తల్లిదండ్రులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మరి అటువంటి దేశంలో మనం ఈ మధ్యకాలంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక మంచి చదువు కావాలనంటే సరస్వతీదేవిని పూజిస్తాం, మంచి ధనం కావాలంటే లక్ష్మీదేవిని పూజిస్తాం, మంచి ధైర్యం కావాలంటే దుర్గమ్మ మాతను పూజిస్తాం. కానీ ఆచరణలో మాత్రం చూస్తే ఆడపిల్ల పుట్టిందా అంటే ఆ ఆడపిల్ల అని పెదవి ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకా అక్కడక్కడ ఈ సమాజంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి.
అందుకే ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యల్ని నిరోధించాలి, హత్యలు అత్యాచారాలు వాటి నుంచి మరి ఆడపిల్లల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక నినాదంతో నేను శాసనసభ్యుడిగా ఆ రోజు 2014లో మొదటిసారిగా ఎన్నికైన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యమం బాటగా మరి ఈ యొక్క సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమం మరి ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 15వ తేదీన ఆదివారం మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పాలకొల్లు నియోజకవర్గంలో నుండి ప్రతి గ్రామం నుండి మరి ప్రతి వార్డు నుండి కూడా పెద్ద ఎత్తున మరి యొక్క సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం ద్వారా మరి యొక్క నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఆడపిల్లంటే తల్లికి మరి ఎంతో మరి ఆసరాగా ఉంటుంది, మరి తండ్రితో ఎంతో స్నేహంగా ఉంటుంది, అన్నదమ్ములకి మరి ఏదైనా ఇబ్బంది వచ్చి కష్టం వచ్చినప్పుడు మరి వెంటనే ఆ అన్నయ్యకి తోడుగా ఉంటుంది. ఇట్లా ఆడపిల్లని మనం రక్షించుకోవాలి, గృహలక్ష్మిని కాపాడుకోవాలి. తప్పనిసరిగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.